మీ అందరికీ నా నమస్కారము. మీ అందరితో ఈరోజు తెలంగాణలో అటు బయట కాంగ్రెస్ మీ అందరి సహకారంతో రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ ఖార్గే గారి నాయకత్వంలో, ఆ రోజు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ అనేక మంది సీనియర్ నాయకుల నాయకత్వంలో మరి ప్రజలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో క్యాబినెట్ మినిస్టర్లు అందరూ మరి ఈరోజు ఈ రాష్ట్రంలో 2000 సంవత్సరంలో నుంచి కూడా ఆర్థికంగా ఖజానా ఇబ్బంది ఉన్నా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిర్రు. ఆ ఇచ్చిన క్రమంలో మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు మరి చేస్తున్న ప్రయత్నము ప్రధానంగా ప్రధానంగా ఏంటంటే పెడితే పెట్టిరంటారు, పెట్టకపోతే పెట్టలేదంటారు. ఇదో పెద్ద సమస్య అయిపోయింది. పెట్టిన వాళ్ళేమో సపోర్ట్ చేయరు, పెట్టిన వాళ్ళేమో లొల్లి చేస్తారు. ముందేమిది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాగానే ఏం చేసిండు? ఉచితంగా ఆర్టీసీ బస్సు ఇచ్చిండా? ప్రయాణం అవుతురా లేదా? బస్సులో ప్రయాణం ఎంతమంది చేసిరో ఆడోళ్ళు ఉన్నారు, ఇక్కడ చేతులు ఎత్తుడు చేసిరా చేయలేదా? అక్కడ తిప్పుండి ఆ కెమెరాలు ఒక్కసారి. కెమెరామెను, సరే నీ అమ్మ ఏం కెమెరామెనా లేపిరా? ఇంతమంది ఆడవాళ్ళు బస్సులలో తిరుగుతురు కదా, ఉచితంగా తిరుగుతురు కదా అందరు కూడా. రైట్, చలో ఓకే పెట్టండి. ఇక ఉచితంగా మహిళలు బస్సులలో ఎక్కువ తిరుగుతురు కాబట్టి అందులో ఎన్ని ఉంటాయి? 100 సీట్లు ఉంటాయి, 60 ఉంటాయి, 100 మంది ఆడవాళ్ళు ఎక్కుతున్నారు. ఇక కొట్లాడాలి కావా? అయితే కదా. కాబట్టి దానికి ప్రతిపక్షుడు ఏమంటాడు? ఉచిత బస్సు ఎందుకు, ప్రయాణం ఎందుకు పెట్టినావు? ఆడవాళ్ళు కొట్లాడుకుంటున్నారు, కొట్లాడాలి పెట్టికనే ఉచిత బస్సు ప్రయాణం పెట్టిరా అని ఆయన అంటాడు. మీరు చెప్పండి, పెట్టింది కరెక్టేనా రాంగా చెప్పండి. ఒకటి అంతే కదా, కరెక్ట్ అయితే సపోర్ట్లు కొట్టండి, వద్దంటే రేవంత్ రెడ్డి చెప్తాం మళ్ళా. రైట్, మీరు ఏది చెప్తా అది చెప్తా ఆయనకు పోయి మళ్ళా. ఓకే అయిపోయింది. నేను ఏమంటున్నానంటే బియ్యం గింజలు తక్కువ ఉన్నాయి, తినేటోళ్ళు 100 మంది ఉన్నారు ఇంట్లో. తల్లి ఏం చేస్తుంది? బియ్యం ఎక్కువ ఉంటేనేమో కుండడు పెడుతుంది అన్నం, బియ్యం తక్కువ పెడితేనేమో చిన్న కుండలో పెడుతుంది, పెద్ద కుండ చిన్న కుండలో పెడుతుంది. బియ్యం ఎక్కువ ఉంటే 100 మందికి పెద్ద కుండలో వంట చేసి కడుపు నిండా తిండి పెడుతుంది తల్లి. అదే తల్లి బియ్యం గింజలు తక్కువ ఉంటే చిన్న కుండలో వండి కొంత అన్నం పెడుతుంది. అవునా కాదా? మీరు అందరు తల్లులే కదా, ఇదే కదా. బియ్యం ఎట్లుంటే అట్లా అన్నం వండుతారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా తెలంగాణలో బియ్యం తక్కువనే తినేటోళ్ళు ఎక్కున్నారు, అందుకే కొంత తినబెడుతున్నాం అంతే. అర్థమైందా? అట్లా 2 ఏళ్ళు అయింది చేస్తున్నాం. ఉన్నది ఇదంతా ఉన్నది. ఏది? ఇంకా 2500 రావాలి, 4000 పెన్షన్ రావాలి, ఈ 2-3 ఉన్నాయి. ఇంకా రైతు ఏం చేస్తాడు? రైతు అంటే ఇప్పుడు ఎవరు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి
రేవంత్ రెడ్డి ఇప్పుడు దున్నుతున్నాడు, ఆయన నాగలు పెట్టి దుంగుతున్నాడు. బియ్యం అండగానే మళ్ళా అందరికీ కడుపుండే తిండి పెడతాడు. అర్థమైందా అందరికీ? ఇక समझ में आ गया आप लोगों को? ठीक है. అయితే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మా మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ కలిసి ఉచిత బస్సు ప్రయాణము, 200 యూనిట్ ఫ్రీ కరెంటు, ఇందిరమ్మ ఇల్లు 100 గజాలుంటే ఇందిరమ్మ ఇల్లుకు 5 లక్షలు, తెల్ల రేషన్ కార్డులు ఉత్తమ్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఆరోగ్యశ్రీ దామోదర్ గారు, మరి ఉచిత గ్యాస్ 500. జర ప్లీజ్ కొంత జరగరాదు, వాళ్ళ గడ్డమవుతున్నట్టున్నారు, జర కొంత జరగండి అమ్మా ప్లీజ్ ప్లీజ్, జర్రట్లా. ఆమె కూర్చోండి, నువ్వు కూర్చోండి. అయితే ఉచితంగా 500కు గ్యాసు, సన్న బియ్యం వస్తున్నాయా లేవా అది చెప్పండి ముందు. సరే ఓకే, ఇక ఇవన్నీ ఒకే లెక్క. ఇంకొక లెక్కకు వస్తా. ఇప్పుడు సంగారెడ్డిలో ఏమున్నాయి? ఎలక్షన్స్ ఉన్నాయా? ఎలక్షన్లు ఉన్నాయా? మీ వార్డులలో 38 వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు నిలబడ్డారు కదా. ఇక్కడ ఈ గంజి మైదాన్లో ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నేను ఒక మాట చెప్తున్నా. ఈ 38 మంది సంగారెడ్డిల కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరైతే చెయ్యి గుర్తు మీద పోటీ చేస్తున్నారో ఆ వార్డులో 1వ వార్డు నుంచి 38వ వార్డు వరకు మీరు 38 మంది వార్డు కౌన్సిలర్లని, మీరందరూ కౌన్సిలర్లని గెలిపిస్తే ఒక్కొక్క వార్డుకి ఏ కౌన్సిలర్ అయితే ఏ వార్డులో అయితే మీరు గెలిపిస్తారో ఆ వార్డు కౌన్సిలర్ గెలిపిస్తే ఆ వార్డు కౌన్సిలర్ నా దగ్గరకు వచ్చి, అన్నా నేను ఈ వార్డులో ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను గెలిపించారు, ఈడ రోడ్లు కావాలి, మోరీలు కావాలి, డాక్రా గ్రూప్లో కమిటీ హాల్ కావాలి, ఇంకో కమిటీ హాల్ కావాలని వాళ్ళని అడుగుతారు. అడిగితే గెలిచిన కాంగ్రెస్ కౌన్సిలర్ సంగారెడ్డిలో ఎవరు వచ్చి నన్ను అడిగినా ఆ వార్డుకి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఆ వార్డుకి మీకు సీసీ రోడ్లు, డ్రైన్లు, కమిటీ హాళ్లకు, డాక్రా భవనాలకు మీ వార్డులలో కట్టుకోవడానికి ఏ కౌన్సిలర్ గెలిచి వస్తే ఆ వార్డుకి 8 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇప్పిస్తాం మీకు. ఇక మీకు అర్థమైందనే చెప్పింది. ఇప్పుడు అసలు కథ చెప్తా, నువ్వు సైగా నాకు ఆ స్టూల్ లేదురా, నిలబడరా నాయన, ఇది కరెక్ట్ ఉంది, అన్నీ ఉండు. ఇప్పుడు అర్థమైందా మీకు? నేనేమన్నా అర్థమైందా? మీ వార్డులలో 1వ వార్డు నుంచి 38 వార్డులలో సపోజ్ 38 మంది సంగారెడ్డిలో 38 మంది గెలిపించారనుకో, మీరు ఒక్కొక్క వాడికి 8 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేయడానికి మీ బస్తీకి సీఎం రేవంత్ రెడ్డి గారితో చెప్పి ఇప్పిస్తా. నా మాట మీద నమ్మకం ఉన్నదా మీ అందరికీ? ఉంటే చేతులు ఎత్తుడు, లేకపోతే ఎత్తకుంటిగా. జగ్గారెడ్డి మాట అంటే మాట. भाई जिस आपके वार्ड में
तमाम नायब साहब गड्ढा ऊपर बाजार जिधर भी जहां माइनॉरिटी वार्ड्स है वहां जो भी हमारा कांग्रेस पार्टी काउंसलर आप जिताएंगे वो वार्ड में आप वो बस्ती में जो काउंसलर आप जिताएंगे शफी हाफिज साहब कोई भी आपके जो भी जिताएंगे आपका बस्ती में आपका वार्ड में जो कांग्रेस आदमी जिताएंगे वो आदमी मेरे को आगे पूछे तो वो बस्ती को 8 करोड़ रुपए सीएम रेवंत रेड्डी जी को बोल के दिलाऊंगा सैंक्शन। ఇదైపోయింది సటక్లా మీ టైం బాగలేకును మా క్యాండిడేట్ టైం బాగలేకును ఏదన్నా వాళ్ళు ఓడిపోయింది అనుకో సటక్నా అంటే అర్థమైందా మీకు ఇక అర్థమైందా सटक गफलत में अगर गफलत में बुरी हाल में अगर वहां जो कांग्रेस की कैंडिडेट हार गया తెలుగులో చెప్తున్నా మీకు కూడా గఫలత్లా సటక్న మీ కాంగ్రెస్ వాడు ఓడిపోయింది అనుకో నా దగ్గరకు వస్తాడా నువ్వు కాదురా నాయన పోచమ్మలోలా ఈపులు వలుగుతాయి మీ అరే ఆ చెంట్రకోలతో కొడతా మిమ్మల్ని చెప్తా సరాగు అర్థమైందమ్మా మీ వాడలో కాంగ్రెస్ కౌన్సిలర్ టైం బాగాలేక మీరు ఎవరన్నా ఓడగొట్టుకుంటే జగ్గారెడ్డి దగ్గరకు వచ్చి అడుగుతాడా 8 కోట్లు నేను పోయి రేవంత్ రెడ్డి గారిని అడుగుతానా అడగలేను కదా మీకే అబ్బాయి చెప్తున్నాయి ఇక మీకు ఇక మీరు 38 వాళ్ళు కాంగ్రెస్ గెలిపించుకుంటే ఒక్కొక్క వాడికి 8 కోట్ల చొప్పున 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఇది నా మాట నేను ఇస్తున్నా మీకు మాటిస్తున్నా మీకు ఇక మీ చేతిలో ఉంది నా చేతిలో లేదు ఇది గమనించి జాగ్రత్త పడండి రెండో మాట నేను మొన్న కూడా చెప్పిన 15 రోజుల కిందట గంజిమేదల మీటింగ్ చెప్పిన నేను సంగారెడ్డిలో 2013లో 5500 మందికి ఇళ్ల జాగాలు ఇచ్చిన సర్టిఫికెట్లు 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే నేను కూడా గవర్నమెంట్లో లేను అలియాబాద్లో ఇచ్చిన అందరికీ కొండాపూర్ దగ్గర 10 ఏళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే పోలీసు వాళ్ళని పెట్టిర్రు మిమ్మల్ని అందరూ అక్కడి నుంచి రానియకుండా చేసిర్రు నేను ఈరోజు ఎమ్మెల్యే లేకపోయినా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది నేను సంవత్సరం కిందట్లే రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి సీఎం గారికి నేను చెప్పిన నేను ఇట్లా 5500 మందికి జాగాలు ఇచ్చి పట్టా సర్టిఫికేట్లు ఇచ్చినా వాళ్ళకు భూమి కావాలి రైతుల దగ్గర భూమి కొని నాకు ఇళ్ల జాగాల సేకరణ చేయించండి అని నేను అడిగిన ఆ పని మీద ఉన్న కలెక్టర్లు అధికారులు భూమి లెక్కుతున్నారు నేను ఇచ్చిన 5500 సర్టిఫికెట్లే కాదు కొత్త దరఖాస్తులు మాకు జాగా లేదు అని ఎవరు పెట్టుకున్నా వాళ్ళకు కూడా ప్లాట్లు ఇప్పిస్తా ఇది కూడా మీకు మాట ఇస్తున్నా నేను ఇక ఇది రెండుగా जो भी गरीब है घर नहीं है जगह भी नहीं है ऐसे गरीब लोगों को इससे पहले मैं सर्टिफिकेट दिया हूं वो लोगों को भी जगह प्लाट दिलाऊंगा ये मेरा बात है आपके सामने बैठ जाओ ఈ రెండు మాటలు అందరు విన్నారా వెనకకుండా ఉన్నారు అందరూ
నేను ఒకటే చెప్తున్నా, ఇక మీ మన పార్టీ బయట కౌన్సిలర్లు అందరూ పాప అందరూ 10 గంటలకు ఊర్లల్లో ఊరేగింపుకి అందరు బయలుదేరారు. మీటింగ్ అయిపోయిన తర్వాత మీ వార్డు నుంచి మీ ఎంబడి ఎంతమంది అయితే ప్రజలు వచ్చిర్రో పోయేటప్పుడు అందరికీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినిపించి ఇంటికి పంపాలి. వాళ్ళకి మీరు క్యాండిడేట్ల బాధ్యత అది. ఎవరైనా క్యాండిడేట్ కింద మీద చేయొద్దు, చక్కగా హోటల్ తీసుకోపోండి మంచిగా. ఎందుకంటే ఆకలితో నేను ఇప్పుడు ఆకలితో ఉన్నా, నా ఆకలి నేను కూడా ఆడికే ఇల్లు జాగా ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు, ఇల్లు జాగా లేని వాళ్ళకి ఇళ్ళ జాగా కూర్చోమ్మ. అయితే అందరికీ భోజనం చేపించి తీసుకుపోవాలి క్యాండిడేట్లు. ఏమంటున్నా, మీటింగ్ అయిపోగానే పొండి అనగలరు ఆయనత మెల్లగా వండి అందరూ హోటళ్ళలో భోజనాలు చేపించి ఇళ్ళలోకి పంపండి అంతాను. ఓకే అమ్మ, 2 అయిపోయింది. చైర్మన్ సాబ్ నేను మీకు ఎప్పుడన్నా పని కావాలంటే మీ ఫోన్లలో దొరుకుతుంది, మనం పట్టుకోండి. చైర్మన్ సాబ్ ఏమైనా ఫీల్డ్ ఉంటుంది కదా. ఇక నేను ఇట్లా వస్తా, మీరు ముచ్చట పడ్డారు అనుకోండి నన్ను కలవాలని, ఇట్లా మీటింగ్ పెట్టమంటే పెడతా, మీతో మాట్లాడతా. ఇక పోటీ ఇక ఓపిక నాకు లేదు. ఇట్లా వస్తా, పనులు చేసి పెడతా, మీకు పనులు చేసి పెడతా, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఎమ్మెల్యే లేకుండా మీకు చేస్తున్నానా లేదా? పనులు చేస్తున్నా కదా. ఇక నిర్మలనే ఉంటుంది ఇక ఫీల్డ్లో. నేను అందుకే మొన్న దసరాకి చెప్పిన, నెక్స్ట్ ఎమ్మెల్యే ఆమెను అని చెప్పేసిన. అందుకే నేను ఇక అంతే కదా. ఇక నాకు అంత ఓపిక, ఇప్పుడు ఓపిక ఉంది కానీ పనులు చేసే ఓపిక ఉంది కానీ ఓట్లు అడిగే ఓపిక లేదు నాకు. అది ప్రాబ్లం. అది సంగారెడ్డి దగ్గర, మరి స్టేట్ అంతా అడుగుతా ఓట్లు. అర్థమైందా మీకు? అర్థమైంది. చలో ఇక అయిపోతుంది మీటింగ్. అరే దండం పెడతా కూసోరా, నీకు దండం పెడతా కూసోరా భయ్. నీ బాడీలో విసికి ఉన్నది, నేను ఎంత చెప్తా నీకేం అర్థమైంది? మన బాడీ అంతా విసికి ఉన్నది. 2-3 మాటలు చెప్పి క్లోజ్ చేస్తున్నా మీటింగ్. అది పెద్ద చిట్టీలే నా అర్థాలేండి. అదే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, ఒక్కటే, అందరు జవాబు చెప్పాలి. దీనికి అందరు జవాబు చెప్పాలి. అందరికి వినబడుతుంది కదా? ప్రశ్న జవాబు, ప్రశ్న జవాబు. మీకు రోజు పాలిచ్చే ఆవు కావాలా? రోజు పాలు విండుకుంటే పాలిచ్చే ఆవు కావాలా? 5 ఏళ్ళకు ఒకసారి పాలిచ్చే ఆవు కావాలా? మీరు చెప్పాలిగా. आप मेरा बहनों, जो गाय दूध देने का रोज दूध देने का गाय होना, 5 साल को दूध देने का गाय होना. రోజు పాలు విండాలంటే ఆవు కావాలా? 5 ఏళ్ళకు ఇచ్చే పాలిచ్చే ఆవు కావాలా? నాకేం తెలుస్తలేదు. మళ్ళీ పాలు రోజు ఇచ్చే ఆవు కావాలా? 5 ఏళ్ళకు ఒకసారి పాలిచ్చే ఆవు కావాలా? అరే నువ్వు కాదురా నేను, ఆడోళ్ళు చెప్పాలి. మగోళ్ళది రాత్రికి ఒక లెక్క, పొద్దున లెక్క ఉంటుంది. ఆడోళ్ళు చెప్పండి నాకు కరెక్ట్గా. నాకు ఈ జవాబు చెప్పండి. రోజు పాలిచ్చే ఆవు కావాలా?
5 ఏళ్లకు పాలిచ్చే ఆవు కావాలా? ఓకే, రే మొగోళ్ళు సీటు కొట్టకుంటారా? నేను మొగనే, నా మీద గ్యారెంటీ ఉంటుంది.